హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. రచన ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంతలో తను ఒక కబోర్డ్ ఓపెన్ చేసి చూద్దాం అని ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆ కబోర్డ్ని తెరుస్తుంది. అందులో ఏదో పాత ఫైల్ ఉంటుంది. అందులో ఉన్న రిపోర్ట్స్ని చూసి తను షాక్ అవుతుంది. అసలు రచన ఎవరు? రచన ఎందుకు ఒంటరిగా ఉంది? అలానే ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయి? రచన షాక్ అయ్యేంతలా ఇటువంటి చాలా క్వశ్చన్స్ క్లియర్ చేసేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అలానే ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రచన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తుంది. అయితే తను ఒకరోజు ఒక కోడ్ని క్రియేట్ చేసింది. ఆ కోడ్తో నార్మల్గా ఫోన్స్ పనిచేసే దానికంటే 2 రెట్లు వేగంగా పనిచేస్తాయా అని తెలిసింది. ఆ రోజు ఆ మీటింగ్లో క్వీన్ రచనయే. తన యొక్క హార్డ్ వర్క్ గురించి అందరూ చెప్పుకోవడమే. రచన ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఉమెన్ అని అందరూ తన్ని పొగుడుతుంటే రచన చాలా సంతోషపడుతుంది. అప్పుడే మయాంక్ తన దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ రచన అని అంటాడు. దాంతో మయాంక్ని చూసిన వెంటనే రచన కళ్ళల్లో ఒక తెలియని ఆనందం. మయాంక్ అండ్ రచన 4 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో ఉండి సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. అలానే మయాంక్ కూడా రచనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తన్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు రచన చేసిన పనికి మయాంక్ చాలా సంతోషపడతాడు. అయితే రచనతో ఇలా అంటాడు, ఈరోజు సాయంత్రం మనం కాఫీ తాగుదామా అని. అప్పుడు రచన కూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు కాఫీ షాప్లో కలుస్తారు. చాలా ఏళ్ళుగా మయాంక్ రచనను చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అందుకని ఇదే కరెక్ట్ టైం అని భావించిన మయాంక్ రచనతో ఇలా అంటాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని. దాంతో రచన చాలా సంతోషపడుతుంది. అలా ప్రపోజల్ వచ్చిన 6 నెలలకు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఒకటవుతారు. వీళ్ళది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. రచన వాళ్ళ పేరెంట్స్ అలానే మయాంక్ వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ ముందు నుంచే మయాంక్ తల్లికి రచన అసలు నచ్చదు. అందుకనే పెళ్లికి అడ్డం చెప్తుంది. కానీ మయాంక్ ఒప్పుకోకపోవడంతో సరే నీ ఇష్టం అని మయాంక్ ఇష్టంకే వదిలేస్తుంది. పెళ్ళి అయిన వెంటనే రచన తన ఫ్లాట్ని క్విట్ చేసి మయాంక్ ఇంటికి వెళ్ళిపోతుంది. మయాంక్ ఇంట్లో తల్లి మాలని, అలానే తండ్రి రామారావు, అలానే తమ్ముడు భద్ర తన ఉద్యోగం కోసం ఎతుకుతూ ఉంటాడు. అలానే చెల్లి సురభి. వీళ్ళేనండి మయాంక్ యొక్క కుటుంబం. ఈ కుటుంబం సాంప్రదాయాలన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. అయితే పెళ్ళి అయ్యాక రచన ఉద్యోగం చేయకూడదు అని మాలిని చెప్తుంది. ఎందుకంటే కోడళ్ళు ఇంటి పట్టా ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళ మంచి చెడ్లు చూసుకోవాలి అని అంటూ ఉంటుంది. దాంతో రచన మయాంక్తో ఈ విషయం చెప్తుంది. మయాంక్ ఇలా అంటాడు, పర్వాలేదు, అమ్మ కొన్ని రోజులకు నేను ఇష్టపడడం మొదలు పెడుతుంది కదా, అప్పుడు తనే అర్థం చేసుకుంటుంది, నువ్వు ఏమీ బాధపడకు అని అంటాడు. దాంతో రచన సరే అని అనుకొని ఇంట్లో బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేచి అన్ని పనులు చక్కదిద్దుకుని తన మరదలు సురభికి చదువులో సాయం చేస్తూ ఉండేది. అయితే తన మరిది ఏమీ పట్టించుకోకపోయినా సరే తనకి కూడా సేవలు చేస్తూ ఉండేది. కానీ అత్తగారు ఎప్పుడు ఏదో రకంగా రచనను దెబ్బ పొడుస్తూ ఉండేవారు. అలానే ఆ అత్తగారికి తన మరదలు కూడా తోడు అయ్యి రచనను మాటలతో పొడుస్తూ ఉండేవారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అయింది. మాలిని ఒకసారి రచనతో ఇలా అంటుంది, ఇంకా చాలు ఎంజాయ్ చేసింది లైఫ్ని, ఇప్పుడు నాకు మనవడు కావాలి, ఈ ఇంటికి వారసుడు కావాలి అని అంటుంది. దాంతో మయాంక్ రచన పిల్లల కోసం ప్రయత్నిస్తారు. కానీ ఫలితం ఉండదు. రోజుకి మాలని రచనను చాలా అంటే చాలా దెబ్బి పొడుస్తూ ఉంటుంది. నువ్వు మాకు మనవడిని ఇవ్వలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, సరేనా? మాకు ఈ ఇంటికి వారసుడు కావాలి, నువ్వు అది చేయలేవేమో, నా కొడుక్కి 2వ పెళ్లి చేస్తాను అంటూ కోపగించుకుంటూ ఉంటుంది. అయితే రచన మయాంక్ ఒకసారి ఇలా అనుకుంటారు, సరే మనం ప్రయత్నించాం కానీ అవ్వడం లేదు కదా, ఏదైనా మెడికేషన్ తీసుకుందాం అని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటారు. తర్వాత రచన మయాంక్తో ఇలా అంటుంది, హాస్పిటల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్లో ఏమని తేలింది అని అంటుంది. దాంతో మయాంక్ ఇలా అంటాడు, నీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ లేవంట అంటూ బాధపడుతూ అంటాడు. దాంతో రచన చాలా బాధపడుతుంది. తర్వాత మరిదికి పెళ్ళయి కొన్ని నెలల్లోనే శుభవార్త తెలుస్తుంది. దాంతో మాలిని ఆనందం అంతా ఇంతా కాదు. తను
శివానిని తలపై ఎత్తుకుని తిరిగేస్తూ ఉంటుంది. కానీ అడుగడుగున రచనకు అవమానాలే. రచనతో ఇలా అంటుంది, నువ్వు పొరపాటున కూడా నా చిన్న కోడలి వైపుకు వెళ్ళకు, సరేనా? నీ నీడ పడినా సరే నేను ఊరుకోను అని అంటుంది. దాంతో రచన మనసులో ఇలా అనుకుంటుంది, నాదే తప్పు. ఆ భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నేను గర్భవతినైనా అత్తయ్య నన్ను ఇలానే చూసుకునేవారేమో అని మనసులో సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత శివానికి బాబు పుడతాడు. కానీ శివాని తన బాబుని ఒక్కసారి కూడా రచనకు ఇవ్వలేదు. అలానే తను రచన దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళినా సరే తను ఆ బాబుని కొడుతూ ఉండేది, నువ్వు వెళ్ళకు, తను మంచిది కాదు అని రచన ముఖం మీదే చెప్తూ ఉండేవారు. అయితే ఒకసారి అత్తగారు మాలిని ఇలా అంటుంది, నువ్వు ఇంకా పై రూమ్కి షిఫ్ట్ అయిపో, సరేనా? నీ యొక్క నీడ నా కోడలు మనవడి మీద పడినా సరే నేను ఊరుకోను అని కోపంగా అంటుంది. దాంతో మాలిని ఏమీ మాట్లాడకుండా పై రూమ్కి షిఫ్ట్ అయిపోతుంది. మయాంక్కి ఈ విషయం తెలిసినా సరే తను ఏమీ చేయలేడు. తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ గురించి తెలిసిందే కదా, నువ్వు పట్టించుకోకు, సరేనా? అమ్మ బాబు గురించి చాలా టెన్షన్ పడుతుంది, అందుకు మించి ఏమీ లేదు అని అంటాడు. కానీ ఈసారి మయాంక్ మాట్లాడుతుంటే తన కళ్ళల్లో ఒక పెనుకు ఉంది. తను ఎప్పటిలా మాట్లాడడం లేదు అని రచన మనసులో అనుకుంటుంది. అయితే మరుసటి రోజు ఉదయాన్నే తను కిందకి వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళందరూ బట్టలు సర్దుకుంటూ ఉంటారు. దాంతో రచన అందరితో ఇలా అంటుంది, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పకుండా అని అంటుంది. దాంతో అప్పుడు తోడికోడలు శివాని రచన వైపు చూడకుండానే, ఈరోజు సురభికి ఎంగేజ్మెంట్ కదా, అక్కడికి వెళ్తున్నావు అని అంటుంది. దాంతో రచన ఇలా అంటుంది, ఏంటి, నేను అసలు ఈ ఇంట్లో మనిషినేనా, నన్ను అసలు గుర్తించరా మీరు, కనీసం నాకు ఈ విషయం కూడా తెలియదు అని బాధపడుతుంది. అప్పుడు అత్తగారు మయాంక్తో ఇలా అంటుంది, నువ్వు చెప్పలేదేంట్రా అని. అప్పుడు మయాంక్, లేదు లేదమ్మా నేను చెప్పలేదు. రచన చెయ్యి పట్టుకుని పైకి పద అని అంటాడు. కానీ రచన ఈసారి ఎవరి మాట వినదు. తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అసలు నేను ఏం తప్పు చేశాను, మీ ఇంట్లో నేను ఒక మనిషిని కాదా, అసలు నన్ను ఒక మనిషిలానే చూడట్లేదా అని అంటుంది. దాంతో అత్తగారు ఇలా అంటుంది, నువ్వు ఒక గొడ్రాలివి, నీకు పిల్లలు పుట్టరు, నీలాంటి నీడ నా కూతురు మీద పడకూడదు. ఒకసారి నా కూతురికి పెళ్ళి అయిపోని నీ జీవితం ఏంటో నేను చూస్తాను, నిన్ను ఇక్కడి నుంచి నెట్టేసి నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను అని అంటుంది. దాంతో రచన అక్కడే కూర్చొని ఏడ్చేస్తుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది, నీ కన్నీళ్లతో నా కూతురి యొక్క జీవితాన్ని నాశనం చేసేద్దామని అనుకుంటున్నావా, ఇక్కడి నుంచి వెళ్తున్నావా లేదా అని కోపంగా అంటుంది. అప్పుడు మయాంక్ ఇన్వాల్వ్ అయి తన అమ్మతో ఇలా అంటాడు, నా భార్యకు పిల్లలు పుట్టకపోవడం నిజమే, కానీ మేము ఎవరినైనా పిల్లాడిని అడాప్ట్ చేసుకుంటాం, ఇంకా నా భార్య గొడ్రాలు అవ్వదు కదా అమ్మ అని కోపంగా అంటాడు. అప్పుడు తన తల్లి, ఏంటి, ఎవరో బిడ్డని ఎవరో రక్తాన్ని తీసుకువచ్చి అడాప్ట్ చేసుకుంటావా, నీకు ఎంత ధైర్యం రా ఇలా మాట్లాడడానికి నీ అమ్మ ముందు అని కోపంగా అంటుంది. తర్వాత రచన మయాంక్ చేయి పట్టుకుని పదండి పైకి వెళ్ళిపోదాం అని పైకి తీసుకువెళ్తుంది. మయాంక్ రచనతో ఇలా అంటాడు, చూసావు కదా, విన్నావు కదా అమ్మ ఎన్ని మాటలు అందో, అందుకనే నేను నీకు ఈ విషయాన్ని చెప్పలేదు. అమ్మ నువ్వు రావడం అసలు ససేమిరా వద్దా అంది చెల్లెలి ఎంగేజ్మెంట్కి, కానీ నేను పెద్ద అన్న బాధ్యతో వెళ్ళాల్సిందే కదా అని అంటాడు. దాంతో రచనతో మళ్ళీ ఇలా అంటాడు, సరే నీ ఇష్టం, నేను వెళ్ళాలా వద్దా అంటూ ఆ మంచం మీద అలా కూర్చునిపోతాడు. అప్పుడు రచన ఇలా అంటుంది, అదేంటండి, మీరు ఈ ఇంటి పెద్ద కొడుకు, మీరు వెళ్ళకపోతే ఎలా అంటూ మయాంక్ను ఫంక్షన్కి పంపించి ఒంటరిగా కూర్చుని తన యొక్క తలరాతను తలుచుకుంటూ రచన ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తను ఆ కబోర్డ్ని చూస్తుంది. కబోర్డ్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అసలు ఈ మయాంక్ అసలు క్లీనే చేసుకోడు, నేను ఈ కబోర్డ్ దగ్గరికి వచ్చినా సరే అసలు ఈ కబోర్డ్ని ముట్టుకుంటే బాగోదు అని కోపడుతూ ఉంటాడు. ఎలాగో ఇంట్లో లేడు కదా, నేను ఈ కబోర్డ్ని క్లీన్ చేసేస్తాను అనుకుంటూ కబోర్డ్ తెరుస్తుంది. అందులో ఒక హాస్పిటల్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ చూసి ఆ రిపోర్ట్స్ చదువుతూ ఉంటుంది. ఆ రిపోర్ట్స్లో ఒక విషయాన్ని చూసి రచన షాక్ అవుతుంది. అదేంటంటే పిల్లలు పుట్టనిది రచనకు కాదు, మయాంక్కి. ఈ విషయం తెలిసిన వెంటనే రచన చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మయాంక్ ఇంత పెద్ద విషయాన్ని తన దగ్గర దాచి ప్రతిరోజు తన అత్తగారితో ఎన్ని అవమానాలు పాలు అయిందో అని ఆలోచిస్తూ ఏడ్చేస్తుంది. ఒక్కసారైనా మయాంక్ ఈ విషయం గురించి నాకు చెప్పలేదు అని అనుకుంటూ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తన ఫ్రెండ్కి తెలిసిన ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మరలా టెస్టులు చేయించుకుంటుంది. ఆ టెస్ట్లో డాక్టర్ ఇలా అంటాడు,
నీలో ఏమీ లోపం లేదమ్మా, అంతా కరెక్ట్గానే ఉంది కదా అని అంటాడు. ఆ ఆనందంతో రచన ఒక స్వీట్ బాక్స్ కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్తుంది. అత్తయ్య గారికి స్వీట్ ఇస్తూ ఇలా అంటుంది, అత్తయ్య ఇదిగోండి రిపోర్ట్స్. నేను తల్లిని అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదంట, నేను అన్ని విధాలా ఫిట్టేనంట అని అంటుంది. దాంతో మయాంక్ కళ్ళల్లో ఒక బెనుకు కనిపిస్తుంది. అప్పుడు మయాంక్ ఇలా అంటాడు, పద పైకి వెళ్ళి మాట్లాడుకుందాం అని. దాంతో తను అస్సలు ఒప్పుకోదు. లేదు, ఇక్కడే మాట్లాడండి. ఇన్ని రోజులు మీ అమ్మ నన్ను ఎన్ని అవమానాలు చేసినా సరే మీ నోట్లోంచి మాటలే రాలేదు కదా, ఇప్పుడు మాట్లాడండి అని కోపంగా అంటుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది, ఏంట్రా దానికి భయపడుతున్నా, నువ్వు ఊ అంటే 100 మంది ఆడవాళ్ళు వస్తారు, ఇది కాకపోతే ఇంకొద్ది. నేను ఒక మంచి సంబంధం చూశాను, దాన్ని నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని ఇద్దువు గాని అని అంటుంది. దాంతో రచన ఇలా అంటుంది, చేయండి చేయండి, పెళ్లి చేయండి, కానీ మీకు వారసుడు మాత్రం రాడు అని అంటుంది. దాంతో మాలిని ఇలా అంటుంది, ఏంటే ఏం వాగుతున్నావు అని. అప్పుడు ఆ రిపోర్ట్స్ చూపించి, ఇదిగోండి నేను తల్లిని అవ్వడానికి ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి, కానీ మీ అబ్బాయి తండ్రిగా అవ్వడానికి 1% కూడా లేదు అని అంటుంది. దాంతో మాలిని గుండెలో పెద్ద బండరాయి పడినంత పని అవుతుంది. విషయం తెలుసుకున్న మాలిని ఇలా అంటుంది, పిల్లలు పుట్టకపోతే ఏమైంది, బయట నుంచి ఒక బాబుని దత్తత తీసుకుందాం అని. అప్పుడు రచన ఇలా అంటుంది, ఆహా, కోడలికి పిల్లలు పుట్టకపోతే 5 సంవత్సరాల నుంచి మాటలతో టార్చర్ పెడుతున్నారు, ఇప్పుడు సడన్గా కొడుకుకి పిల్లలు పుట్టరు అని అంటే బయట నుంచి దత్తత తీసుకుందాం అని అంటున్నారు కదా, ఆయనకొక న్యాయం నాకొక న్యాయం కదా అంటూ కళ్ళల్లో నీళ్లు తీసుకుని మయాంక్తో ఇలా అంటుంది, నువ్వు ఒక్కసారి ఈ విషయం గురించి నాతో మాట్లాడినా బాగుండేది, నువ్వు నన్ను మోసం చేసావు, నీ కళ్ళ ముందే నేను ఇన్ని అవమానాలు పడుతున్నా సరే మౌనంగా ఉన్నావు కదా అని అంటుంది. దాంతో మయాంక్ రచనను సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ రచన అప్పటికే నేను ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. తరువాత ఢిల్లీ నుండి ముంబై వెళ్ళిపోయి అక్కడ ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేస్తుంది. తన లైఫ్లో చాలా సక్సెస్ అవుతుంది. తను తన గతాన్ని మర్చిపోయి ఆ బాధని ఆయుధంగా చేసుకుని తన లైఫ్లో ఒక మంచి సక్సెస్ని సాధించింది. ఇదండి మయాంక్ రచనల స్టోరీ. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.